ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అతిపెద్ద లాటరీ. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీనరాశి వారికి నమస్కారం. ఆగస్టు నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని పరిణామాలు నిజంగా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా అదృష్టం కోసం మీరు ఎదురు చూస్తున్న వారైతే ఇంతకాలం ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్న వారు కూడా ఈ విషయాలను తప్పకుండా వినండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం అయితే దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, నిరాశలు, అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోయి మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోయే విషయాల్లో మొదటిది డబ్బుకు సంబంధించినది. ఇప్పటి వరకు కూడా చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చిన ఆదాయం వెంటనే ఖర్చు అయిపోవడం, ఎక్కడి నుండి డబ్బు వస్తుందో తెలియని పరిస్థితి అయితే ఉండడం వంటి సమస్యలు ఉన్న మీనరాశి వారికి ఆగస్టు నెల మిగిలిన రోజులో ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతంగా ఉండవచ్చు. అనుకునే అవకాశం, పెండింగ్లో ఉన్న డబ్బు, గతంలో ఆగిపోయిన పని కూడా మళ్ళీ మొదలవడం లేదా ఆదాయానికి కొత్త మార్గం కనిపించడం వంటి పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. అందుకే దీనినే చాలామంది లాటరీ లాంటి అదృష్టమని భావిస్తారు. ఇక్కడ లాటరీ అంటే తప్పనిసరిగా టికెట్ ద్వారానో డబ్బు రావడం అని కాదు. మనం ఊహించిన సమయంలో ఒక మంచి ఆర్థిక అవకాశం రావడం, మన శ్రమకు ఊహించిన ఫలితం దక్కడం, ఒక అవకాశం మన జీవిత దిశనే మార్చడం కూడా అదృష్టమే. మీనరాశి వారు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఇప్పటివరకు కూడా జరిగిన ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని ఆలస్యాలు మనల్ని సరైన సమయానికి తీసుకెళ్ళడానికి వస్తాయి. మీరు ఎన్నోసార్లు ఇప్పుడు ఇది ఎప్పుడు మారుతుంది అని ఆలోచించి ఉండవచ్చు. నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అని కూడా బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి నెమ్మదిగా మారే దశలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. రెండవ ముఖ్యమైన మార్పు మీ యొక్క ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక సమాచారం కావచ్చు. చాలా కాలంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక ఇంటర్వ్యూ అవకాశం కూడా రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి బాధ్యతలు పెరగడం, కొత్త అవకాశం రావడం లేదా తమ యొక్క ప్రతిభను గుర్తించేటటువంటి వ్యక్తి ఎదురు కావడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు లేదా ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన ఒక పని తిరిగి కదలడం వంటి అవకాశాలు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సమయంలో ఒక విషయం అయితే చాలా ముఖ్యం. వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా భావించి వదులుకోకండి. ఎందుకంటే పెద్ద మార్పు ఎప్పుడు కూడా పెద్ద రూపంలోనే వస్తుంది అని కాదు. కొన్నిసార్లు చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న అవకాశం అవే భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతాయి. మూడవ ముఖ్యమైన మార్పు కుటుంబానికి సంబంధించినది. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి సమస్య పైన పరిష్కారం కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఉంటే అవి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పిన మాటకి విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను ఇంతకాలం పట్టించుకొని వారు కూడా మీ మాట వినే పరిస్థితి రావచ్చు. ఇక్కడ మీ యొక్క వీడియో టైటిల్లో చెప్పిన మాట గుర్తొస్తుంది. మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు అని. దీనిని అక్షరాలా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దాని అర్థం ఏమిటి అంటే మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఈరోజు మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితి అయితే వస్తుంది. మీరు పడిపోయినప్పుడు నవ్విన వాళ్ళు, మీరు ఏమీ సాధించలేరు అని చెప్పిన వాళ్ళు, మీ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వారు మీరు సాధించిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం అయితే రావచ్చు. కాబట్టి ఎవరిని కూడా నిరూపించడానికి మీరు పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు. మీ పని మీరు చెయ్యండి. మీ యొక్క సమయం వచ్చినప్పుడు మాత్రమే మీ తరపున మాట్లాడుతుంది. నాలుగవ ముఖ్యమైన మార్పు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. మీనరాశి వారు సాధారణంగా మనసులో చాలా విషయాలను పెట్టుకొని బయటకు చెప్పకుండా బాధపడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇతరుల కోసం ఆలోచిస్తూ తమను గురించి మర్చిపోయే సందర్భాలు కూడా ఉన్నాయండి. కానీ ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాల్సిన సమయం అయితే దగ్గర పడింది. మీ జీవితంలో మీకు నిజంగా మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు? మీ యొక్క ఎదుగుదలను కోరుకునే వ్యక్తులు ఎవరు? ఎవరి మాట వినాలి, ఎవరి మాటను పట్టించుకోకూడదు అనే విషయంలో మీకు స్పష్టత అనేది రావచ్చు. కొంతమంది మీ జీవితంలో కొత్తగా రావచ్చు, మరికొందరికి సహజంగానే దూరం అవ్వచ్చు. దీనిని చూసి బాధపడకండి. కొన్ని సంబంధాలు మన జీవితంలో శాశ్వతంగా ఉండడానికి రావు, మనకు ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తాయి. ఆగస్టు నెల ముగిసేలోపు మీకు ఒక విషయం అయితే బాగా అర్థమవుతుంది. మీ విలువను అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అయితే లేదు. మీ విలువ మీరు తెలుసుకుంటే చాలు. ఇక ఐదవ ముఖ్యమైన విషయం మీ కోరికకు సంబంధించినది. చాలా కాలంగా కూడా మీ మనసులో ఒక కోరిక అయితే ఉండవచ్చండి. అది ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం కావచ్చు, లేదా మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం కూడా కావచ్చు.
ఆ కోరిక ఒక్కసారిగా నెరవేరుతుంది అని చెప్పడం కంటే కూడా దానికి సంబంధించిన మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది అని చెప్పడం సరి అయినది. ఒక తలుపు మూసుకుపోయిందని మీరు అనుకున్న చోట మళ్ళీ తలుపు తెచ్చుకోవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో మీరు నిరాశపడకుండా ఉండాల్సి ఉంటుంది. మీరు గమనించాల్సిన మరొక విషయం అనుకోని సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారం లేదా మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్న ఒక సమాధానం కూడా మీలో కొత్త ఆశను కలిగించవచ్చు. అది వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా పరిశీలించండి. ముఖ్యంగా డబ్బు, పెట్టుబడులు, అప్పులు, పెద్ద ఆర్థిక నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం. అదృష్టం అంటే కేవలం డబ్బు రావడం కాదు, మనసుకు ప్రశాంతత రావడం కూడా అదృష్టమే. సరైన వ్యక్తి మన జీవితంలోకి రావడం కూడా అదృష్టమే. మన శ్రమకు గుర్తింపు రావడం కూడా అదృష్టమే. ఎన్నో రోజులుగా కూడా ఎదురు చూస్తున్న సమస్యలకు పరిష్కారం దొరకడం కూడా మీకు అదృష్టమే. అందుకే మీనరాశి వారు ఆగస్టు నెల మిగిలిన రోజుల్లో నిర్లక్ష్యం చేయకండి. మీరు చేయాల్సిన ప్రతి పని ఒక్కటే, బాధపడకుండా భయపడకుండా ముందుకు సాగండి. ఇంతకాలం మీకు నీ వల్ల కాదు అని చెప్పిన మాటలను మీ మనసులో పెట్టుకోండి. మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. మీరు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఆలోచించారో కూడా మీకు తెలుసు. మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ లేచారో కూడా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో మంచి మార్పు కనిపిస్తే దానిని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఆగస్టు నెల ముగిసేలోపు మీ జీవితంలో వచ్చే 3 విషయాలను గుర్తుంచుకోండి. మొదటిది ఆర్థికంగా ఒక కొత్త అవకాశం, రెండవది మీ విలువను గుర్తించే వ్యక్తులు లేదా పరిస్థితులు, మూడవది చాలా కాలంగా కూడా ఆగిపోయిన ఒక పని కూడా ముందుకు కదిలే అవకాశం. ఇది మీ జీవితంలో ఏ రూపంలో వస్తాయో ప్రతి ఒక్కరికి పరిస్థితిని బట్టి మారవచ్చు, కానీ మీరు అవకాశాలను గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీనరాశి వారు మీరు ఇంతకాలం ఎదురు చూసినది కేవలం అదృష్టం కాదు, మీ కష్టానికి తగిన ఫలితం. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం ఒకరోజు పెద్ద ఫలితంగా కనిపిస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీ యొక్క ఎదుగుదల చూసి మాట్లాడే రోజు రావచ్చు. మీకు విలువ లేదని అనుకున్న వారికి మీ విలువ అర్థమయ్యే రోజు కూడా రావచ్చు. మీరు కోల్పోయిన అవకాశాల గురించి బాధపడుతూ ఉన్నారా? అయితే ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కోల్పోయిన ప్రతి అవకాశం మీ జీవితానికి చివరి అవకాశం అయితే కాదు. కొత్త అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ వచ్చినప్పుడు దాన్ని గుర్తించే తెలివి, ధైర్యం మన దగ్గర ఉండాలి. కాబట్టి ఆగస్టు నెలను ఆశతో ముగించండి. మీ మనసులో ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. మీ కష్టాన్ని కొనసాగించండి. మీకు వచ్చిన అవకాశాన్ని గౌరవించండి. అనవసరమైన భయాలను వదిలివేయండి. ముఖ్యంగా ఇతరులు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన మీ జీవితాన్ని ఆపకండి. మీ జీవితం పెద్ద నిర్ణయం తీసుకున్న హక్కు మీకు ఉంటుంది. మీనరాశి వారి మీ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకోవడం అయితే తప్పు కాదు, కానీ ఆ మంచి రోజులు నిర్మించుకోవడానికి మీ యొక్క ప్రయత్నం కూడా చాలా అవసరం. అదృష్టం తలుపు తట్టినా తలుపు తెరవాల్సినది మనమే, అవకాశం వచ్చిన దాన్ని ఉపయోగించాల్సినది కూడా మనమే. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి మంచి అవకాశాన్ని కూడా చాలా శ్రద్ధగా పరిశీలించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీనరాశికి చెందిన మీ యొక్క కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా చివరి వరకు విన్న మీనరాశి వారి కామెంట్ రూపంలో నా అదృష్టం మొదలవుతుంది అని తెలియజేయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.